అద్భుతమైన కన్ను, దాని పేరే దివ్య చక్షువు అంటారు. ఆత్మ కన్ను పేరు దివ్య చక్షువు. శరీరానికి ఉన్న ఈ కళ్ళ పేర్లు చర్మ చక్షువు. చర్మానికి ఉన్నాయి కదా, ఇది చర్మమే కదా, ఈ చర్మంకు ఉన్నాయి కాబట్టి చర్మ చక్షువు. మీరు గమనించండి, చర్మంకున్నయేమో అడ్డంగా ఉన్నాయి, ఆత్మకున్నదేమో నిలువుగా ఉంటుంది. మనం ఎలా నిలువుగా ఉన్నామో మన ఆత్మకి ఉన్న దివ్య చక్షువు కూడా నిలువుగా ఉండి ఆ కన్నుతో చూడగలిగిండు ఆయన, ప్రతిదీ చూపించగలిగిండు, చెప్పగలిగిండు. మరి కాలజ్ఞానము జరగబోతుంది, విపత్తులు జరగబోతాయి. కాలజ్ఞానంలో ఏమేమి చెప్పిండు మనకు? అన్ని డేంజర్ జరగబోతున్నాయి అని చెప్పిండు. జరగబోతున్నాయి అని చెప్పినప్పుడు ఆ జరిగే వాటిని మీరు తట్టుకోవాలంటే కూడా ఆత్మజ్ఞానం చెప్పింది. ఇప్పుడు జరగబోతున్న కాలజ్ఞానం వల్ల మీకు డేంజర్ జరుగుతుంది, ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం జరగకుండా మీరేం చేయాలో కూడా చెప్పిండు ఆయన. ఆ చెప్పిన దాన్ని శ్లోకాల రూపంలో చెప్పిండు మనకి. అందుకని మనం ఏం చేయాలా? ఆ బ్రహ్మం గారు మనకి ఏం చెప్పిండు? బుద్ధిని అదుపులో ఉంచుకోమని చెప్పిండు, పెద్దలని గౌరవించమని చెప్పిండు, నీతిని పాటించమన్నాడు. అంటే ఎప్పుడు సత్యమే ఉండాలి, అబద్ధాలు ఆడద్దు, నీతిని పాటించు, ధ్యానం చెయ్యమని చెప్పిండు, ధర్మం పాటించమని చెప్పిండు. ఇలా మనకు 10 చెప్పిండమ్మా. అంటే కాలము ఏదైతే ఉందో, జరగబోయే కాలంలో జరగబోయే విపత్తుల వల్ల మీరు ప్రమాదంలో పడకుండా ఉండాలి అంటే మీరేం చెయ్యాలో చెప్పిండు. ఆ 10 విషయాలను మనం తెలుసుకొని తూచా తప్పకుండా మనం ఆచరించమని బ్రహ్మంగారు. అంటే ఇప్పుడు మనం ఆయన చెప్పిన దాంట్లో ఒకటైతే చేస్తున్నాం కదా, ధ్యానం చెయ్యమని చెప్పింది ఫస్ట్ వీరబ్రహ్మంగారు. బుద్ధుడు కంటే తర్వాత వచ్చింది వీరబ్రహ్మంగారు. మరి ఇలాంటి యోగులందరూ ఎందుకు భూమి మీదకి వస్తున్నారంటే ఈ కలియుగం కొంచెం డేంజర్గా ఉంటుంది. కలియుగం ఎలా ఉంటుందంటే ఎక్కువ రాక్షసుని ప్రభావం మన మీద పడుతుంది. అందుకని అప్పుడు ఏం చేసిండు, వీళ్ళందరినీ మనందరినీ రక్షించడానికి ఒక 5 సంవత్సరాలకు ఒక్కోళ్ళు, 10 సంవత్సరాలకు ఒక్కోళ్ళు ఒక మహాయోగులు భూమి మీదకి వస్తుండ్రు. అమ్మ మాట్లాడద్దని చెప్పిన వాళ్ళందరూ ఏం చేస్తుండ్రు, భూమి మీదకి వస్తుండ్రు. భూమి మీదకి వచ్చి ఇప్పుడు పత్రిజ వచ్చిండు, బుద్ధుడు వచ్చిండు, తర్వాత వీరబ్రహ్మం గారు వచ్చిండు, వేమన వచ్చిండు. వీళ్ళందరూ వచ్చి ఏం చెప్తుండు, వేమన కూడా ఎంతో చెప్పిండు. నీ లోపల ఉన్న గాలి అంటే ముక్కులో ఉన్న గాలి ముక్తికి దారని చెప్పిండు ఒక యోగీశ్వరుడు పతంజలి. ఏం చెప్పిండు? నీ ముక్కులో ఉన్న గాలి ఏం చెప్పిండు? ముక్తికి దారి. ఇందాక మనం తెలుసుకున్నాం బయట క్లాస్లో. ధ్యానం చేస్తే ఈ జీవుడు దేవునికి దగ్గర అవుతాడు. దేవునికి దగ్గర కావడమే, దుఃఖం పోగొట్టుకుంటేనే దేవునికి మనం దగ్గర అవుతాం. దేవునికి దగ్గర కావడం అంటే మోక్షం, జన్మ లేకపోవడం. అంటే ఈ ముక్కులో ఏ గాలైతే ఉందో దానితో నువ్వు ఉంటే నీ ముక్తికి దారి అని చెప్పిండు. చూడండి, మరి ఒక మహానుభావుడు ఇది కనిపెట్టిండు కదా, కనిపెట్టి చెప్పిండు అంటే మన కొరకే. మరి ముక్తి కావాలి అని ఏం చేస్తున్నాం? బస్సులలో ఎక్కి పైసలన్నీ ఖర్చు పెట్టి బ్యాగులు మోసుకొని కాశీలు, కన్యాకుమారిలు, శ్రీశైలం అన్నీ తిరిగి వస్తున్నాం. ఎట్లా పోయినామో అట్లనే వస్తున్నామా? మార్పు వస్తుందా? ఎట్లా పోయినామో అట్నే వస్తున్నాం. కాకపోతే పైసలు ఖర్చు అవుతుంది, అలసట వస్తుంది. అందుకని మీకు ఒక కథ చెప్తా చూడండి. ఒకసారి మహాభారత యుద్ధం అయిపోయిందమ్మా. మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు, అర్జునుడు, వీళ్ళందరూ పాండవులందరూ కృష్ణుడు భగవాను దగ్గరికి వచ్చి, ఇప్పుడు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము, తీర్థయాత్రలకు వెళ్దాం అనుకుంటున్నాము, నువ్వు కూడా మాతో రా అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, నాకు పని ఉంది, నాకు వాళ్ళది యాదకులం కదా, అప్పుడు అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడ పని ఉంది, నేను రాను అని చెప్తాను. అప్పుడు ఏమంటాడు, సరే మాకు బాధ అవుతుంది, నువ్వు రాకుంటే ప్రతి పనిలో నువ్వే ముందుండి మమ్మల్ని నడిపించినావు, వస్తే మంచిగా ఉంటాయంటే, సరే నాకు బదులు ఏముంది, ఈ కాకరకాయని తీసుకెళ్ళండి, ఇది అంతా నేనే అనుకోండి, ఈ కాకరకాయ ఏదైతే ఉందో అది నేనే అనుకోండి, మీరు ఎక్కడ స్నానం చేస్తే, గంగా స్నానం చేస్తే అక్కడ ముంచండి, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ పొర్లు దండాలు పెట్టియండి, మీరు ఎక్కడ ఏమేం చేస్తున్నారో దీంతో కూడా అదే చేపియండి, మొక్కితే మొక్కిపియండి, దానం చేస్తే దానం చేపియండి, పొర్లు దండలు పెడితే మీరు ఏం చేస్తున్నారు తీర్థయాత్రలు అవన్నీ ఈ కాకరకాయకి చేపియండి అన్నాడు. సరే అని చెప్పి అవన్నీ అయిపోయినాయి. ఈ స్టోరీ అందరికీ తెలిసే,
మళ్ళీసారి గుర్తు చేయడం అయిపోయిన తర్వాత ఏమైంది, తిరిగి వచ్చింది. తీర్థయాత్రలన్నీ తిరిగి 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 వచ్చి ఇది ఏం చేయాలి అని అడిగింది. ఏం చేయాలి, దాన్ని మంచిగా ముక్కలు కోసి పప్పులో వేయమని చెప్పింది. వేయమని చెప్పినప్పుడు ఏమైంది, కాకరకాయ చేదుంటుందని అందరికీ తెలిసే, కృష్ణుడు చెప్పిండు కదా అని చెప్పి వాళ్ళు పప్పులు వేసేసింది. వేసిన తర్వాత ఏమైంది, పప్పు చేదైపోయింది. కాకరకాయ వేస్తే పప్పు చేదు కదా, ఆ పప్పు చేదైనప్పుడు ప్రజలందరూ పప్పు చేదుంది అని చెప్పి తినలే. అప్పుడు ఏమని చెప్తుండు, మనం ఏదన్నా తీసుకోవచ్చు, అక్కడ చేదు అనేది పోయిందా అన్నది ముఖ్యం. అంటే అక్కడ ఏం చెప్తున్నాడు, నువ్వు వేయమన్నావు కాబట్టి మేము వేసినాము, మరి చేదైంది ఇప్పుడు ఎవరు తినట్లేదు అంటే అట్లెట్లా చేదు ఉంటుంది, దాని గుణం చేదు, అది తీర్థయాత్రలు తిరిగి వచ్చినాక దాని చేదు పోవాలి కదా అని కృష్ణుడు ధర్మరాజుని అడిగాడు. తీర్థయాత్రలు పోతే గుణం మారాలి కదా అన్నాడు. మరి మారనప్పుడు ఎందుకు తీసుకువేయండు, ఎందుకు వేయండు అని ప్రశ్నించిండు. మరి భగవంతుడే అడుగుతున్నాడు చూడండి, భగవంతుడు మనలో ఉన్న తీర్థయాత్రలు తిరుగుమన్నాడు, బయట ఉన్న తీర్థయాత్రలు కాదండి. ఇక్కడ మన 2 కనుబొమ్మల మధ్యలో ప్రయాగ ఉందండి, అంటే ఇది గంగా అండి. శ్వాస అంటే మామూలుగా తీసుకోకండి శ్వాసని, 2 శ్వాసలు ఎవరెవరు అంటే ఇక్కడ ఉన్న గంగ, ఇక్కడ ఉన్న శ్వాస గంగ అయితే ఇక్కడ ఉన్న శ్వాస యమున. గంగా యమున సరస్వతి, ఇగో ఇక్కడ ఉంది సరస్వతి అంటే జ్ఞానం అండి. అంటే గంగా యమునలు విడివిడిగా ఉంటాయి, ఈ 2 ఎప్పుడైతే కలుస్తాయో సరస్వతిగా మారుతుంది. చూడండి ఎంత గొప్పగా చెప్పిండు భగవానుడు. కానీ మనకు ఆ విషయం తెలుస్తలేదు. అంటే మన లోపలనే గంగాదేవి ఉంది, మన లోపలనే యమున ఉంది, మరి మన లోపలనే సరస్వతి దేవి ఉంది. మనమేమో బయట ఫోటోలు పెట్టుకొని వెతుక్కుంటున్నాము. అది ఎందుకంటే మన మనస్సుని బయట వెళ్ళిపోకుండా మనం విగ్రహాలు ఫోటోలు పెట్టుకొని పూజ చేయడానికి, ఎందుకు మనసు నిగ్రహం పోకుండా ఉండడానికి. ఆర్మూర్లో శాకాహార ర్యాలీ ఉంది, ఉపయోగపడతాయి. చాలా ఆర్మూర్, చాలా ఆర్మూర్, చాలా ఆర్మూర్ ఒక్కళ్ళ కోసము అందరం